హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇది రీసెంట్ డేస్లో జరుగుతున్న స్కామ్ అనమాట ఇది. సో ఏంటంటే దీని గురించి మొత్తం క్లారిటీగా చెప్తాను. మీరు ఇందులో పడకుండా ఉండాలి అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ చేసేది ఇదంతా కూడా టెక్కి సంబంధం లేని వాళ్ళు, ఛానల్కి సంబంధం లేని వాళ్ళు అండ్ కంప్లీట్ అసలు వేరే వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేస్తారు, వాళ్ళ ముక్కు మొహం కూడా మీకు తెలియదు అనమాట. అండ్ టెక్ ఛానల్స్ వాళ్ళ పేర్లతో ఇదంతా కూడా చేస్తున్నారు. ఓన్లీ టెక్ ఛానల్సే కాదు, నార్మల్ ఛానల్స్లో మీరు వెళ్ళి కామెంట్ చేసినా సరే, ఎప్పుడు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా లైక్ మాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది, లేదా మా ఎక్స్పీరియన్స్ ఇది, మాకు ఇప్పటి వరకు ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు, ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు కదా. సో ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే ఆ కామెంట్స్లో మన క్రియేటర్స్ వెళ్ళిపోయి అక్కడ కామెంట్స్లో రాస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఒకవేళ వ్యూస్ వచ్చేవాళ్ళు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వ్యూస్ వచ్చేవాళ్ళు అయితే మాకు వ్యూస్ రావట్లేదు ఏం చేయాలని అడుగుతారు. ఇక్కడ వాళ్ళు చేసింది కూడా ఏం లేదు, కంటెంట్ ఉండమే అంతే. ఈవెన్ కంటెంట్ ఉన్నా కూడా టైం పడుతుంది రీచ్ అవ్వడానికి. ఇప్పుడు వాళ్ళ చిన్న ఛానల్ అన్నప్పుడు మీకు తెలియదు, వాళ్ళు మీకు కొంచెం పెద్ద ఛానల్ అయిన తర్వాతే కదా మీకు కనిపించింది. సేమ్ అదే విధంగా మీ ఛానల్ కూడా కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదొక్కటే మీరు మైండ్లో పెట్టుకోవాలి. అది వదిలేసి అందరి ఛానల్స్లోకి వెళ్ళి ఎప్పుడైతే మీరు నాకు వ్యూస్ రావట్లేదని కామెంట్ రాస్తారో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తారనమాట. అసలు నెంబర్స్ ఎలా పట్టుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు. కొంతమంది మేబీ బయోలో పెట్టుకుంటున్నారా లేదా ఏంటనేది లేదు కానీ, బట్ ఎలా వస్తున్నారు అనేది మాత్రం వస్తున్నారు డైరెక్ట్ వాట్సాప్ వరకు. సో ఇక్కడ అల్గోరిథం ప్రాబ్లం ఉంది, మేము వ్యూస్ తెప్పిస్తాము, అల్గోరిథం చేంజ్ చేస్తాము, ఇవన్నీ ఫేక్ మాటలు. ఓకేనా, 1500 2000 2500 అని చెప్పి ఇట్లా అసలు ఎవ్వరూ కూడా అల్గోరిథంని ఏమి చేసేది, ఈవెన్ యూట్యూబ్లో పనిచేసే వాళ్ళు కూడా ఏమి చేయలేరు. అల్గోరిథం అనేది వాళ్ళు ఆల్రెడీ చేసేసుకుని పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు ఏమన్నా చేంజెస్ చేసినా కూడా దానికి తగినట్లే మన వీడియోస్కి వ్యూస్ వస్తాయి తప్ప ఎవరో ఇప్పుడు మధ్యలో దూరేసి ఎవరో చేసేదైతే ఏముండదు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మన దగ్గర ఒకటి లేదు అంటే అది దాని గురించి ఆశపడతారు. అది హ్యూమన్ మెంటాలిటీ. ఎప్పుడైనా సరే మన దగ్గర లేని దాన్ని ఎవరో వచ్చి మనకి ఇస్తాము అనే హోప్ ఇస్తున్నారు అంటే దానికి పడిపోతాం జనరల్గా. సో అలా పడకూడదు. అది ఈ మధ్య దాన్ని ఎక్కువగా క్యాష్ చేసుకుంటున్నారు. సో స్కామ్లు మనం నార్మల్గా అన్ని రకాలను చూస్తూనే ఉంటాం. ఇప్పుడు యూట్యూబ్లో కూడా వచ్చేసినాయి అనమాట ఇలాంటి స్కామ్స్. సో ఎవ్వరు మీ అల్గోరిథంని ఏమీ చేయలేరు. ఇంత అమౌంట్ పే చేసిన తర్వాత కూడా వీళ్ళ టార్గెట్ ఏంటంటే మెయిన్గా అసలు ఏమీ తెలియని వాళ్ళు, అంటే అసలు కొంచెం కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, అండ్ లేడీస్ ఎక్కువ మెయిన్ టార్గెట్ అనమాట. ఇందులో ఏంటంటే వింత ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా పడుతున్నారు. అది వింత. పోనీ తెలియని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు అయితే అనుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఇలాంటి స్కామ్స్లో పడుతున్నారు. 1500 అంటారు, 2000 అంటారు, 2500 అంటారు. సో ఇట్లా రకరకాలుగా అయితే ఉన్నాయన్నమాట. ఇది ఒకళ్ళు కాదు చేసేది, బోల్డ్ మంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళకేం ఛానల్స్ ఉండవు, ఏముండవు, వాళ్ళకి ఒక అంటే ఎవరికి తెలియని కూడా తెలియదు అనమాట. వాళ్ళు ఇప్పుడు ఒక ఛానల్ని పట్టుకుంటారు, ఆ ఛానల్ని ఎట్లా అల్గోరిథం ఇది అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఛానల్లో నిజంగా కంటెంట్ ఉంటే వాళ్ళకి వ్యూస్ వస్తాయి. సో వీళ్ళు ఏం చెప్తారు, మేము అల్గోరిథం ఏదో చేంజ్ చేసాము అందుకే మీకు వ్యూస్ వచ్చినాయని చెప్తారు. వీళ్ళకేమో ఇవన్నీ ఏం తెలియవు కదా. సో అదంతా నమ్మేస్తారు. నమ్మేసి వీళ్ళు ఇంకొకరికి చెప్పడం. ఇప్పుడు మనకి ఇది ఎక్కడ ఎక్కువగా జరుగుతుందంటే ఇప్పుడు లైవ్స్ కోసం, అదే వాచ్ అవర్స్ కోసం లైవ్స్ చేస్తున్నారు కదా ఎక్కువ మంది. సో ఆ లైవ్స్లో సపోర్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఆ లైవ్స్ సపోర్ట్ చేసేటప్పుడు ఏంటంటే వాచ్ అవర్స్ కోసం వీళ్ళు డిస్కషన్లో ఏంటి, ఇలా నా ఛానల్ ఇలా గ్రో అయ్యింది, అల్గోరిథం చేంజ్ చేస్తారు, నేను ఒకళ్ళ నెంబర్ ఇస్తాను, లేదా మీరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇలా. సో ఇలా రకరకాలుగా నెంబర్స్ ఇచ్చేసి అక్కడ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడము, లేదంటే వాళ్ళే డైరెక్ట్గా వీళ్ళకి కాంటాక్ట్ అవ్వడం. ఒకవేళ ఇప్పుడు కొంతమంది మొబైల్ నెంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, డైరెక్ట్ వాట్సాప్లో కాల్ చేసేస్తారు. డైరెక్ట్గా వాట్సాప్లో కాల్ చేసేసి ఇలా అనేసి చెప్తారనమాట, ఏది మీ అల్గోరిథంలో ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ మీకు నా గురించి చెప్పే ఉంటారు మీకు వేరే వాళ్ళు లైవ్లో, సో నేను ఇష్యూ రిజాల్వ్ చేస్తాను అని చెప్పేసి అలా అమౌంట్ తీసుకోవడం అనమాట. అండ్ ఇప్పుడు అదేమి అల్గోరిథం చేంజ్ చేసినంత అసలు ఏం చేస్తారు. సరే పోనీ కొంతమంది అయితే మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా తీసుకుని ఏదో సెట్టింగ్స్ చేస్తున్నాము అనేసి చేస్తున్నారు. అసలు వచ్చే వ్యూస్ కూడా మొత్తం పోతున్నాయి అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వ్యూస్ తగ్గుతాయి మళ్ళీ తర్వాత పెరుగుతాయి అనేసి చెప్పడం అనమాట. సో ఇలా రకరకాలుగా ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రదర్శిస్తున్నారనమాట. ఇక్కడ అల్గోరిథంని ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు. వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాలంతే. ఈవెన్ ఇప్పుడు నా దగ్గరికి ఛానల్ చెక్కింగ్ కోసం వస్తారు, మానిటైజేషన్ అయిన వాళ్ళు అవ్వని వాళ్ళు కూడా వస్తారు.
సో అయిన వాళ్ళు అవ్వని వాళ్ళు అనుకోండి, సరే ఏమన్నా మిస్టేక్స్ చేస్తారేమో అనేసి చెక్ చేయొచ్చు. కానీ నేను ముందే చెప్తాను, నేను ఛానల్ చెక్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయని కాదు, గ్రోత్ అవుతుందని కూడా నేనేం చెప్పలేను. కానీ మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు అండ్ మీ కంటెంట్ నుంచే మీకు సజెషన్స్ ఇస్తాను అని చెప్తాను తప్ప ఇప్పటి వరకు ఎవరికి నేను వ్యూస్ వస్తాయని అయితే మాట ఇవ్వలేదు. సో అట్లా ఎవ్వరు ఏమీ చేయలేరు ఇక్కడ. వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాలి. మన కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా, అది యూట్యూబ్ రూల్ ప్రకారం ఉందా లేదా, అండ్ ఆడియన్స్ పరంగా కూడా చూస్తూ చేయాలన్నమాట మనం వీడియోస్ అనేది. అలా చేస్తేనే వ్యూస్ వస్తాయి. అంతేగాని ఇక్కడ ఎవరో మధ్యలో దూరేసి లైక్ అల్గోరిథం చేంజ్ చేయడాలు ఇవన్నీ ఏమి ఉండవు. మెయిన్గా ఇది జరిగేది ఎక్కువ లైవ్స్లో. ఎవరైతే వాచ్ అవర్స్ కోసం లైవ్స్ చేస్తున్నారో అలాంటి లైవ్స్లోనే, అన్ని లైవ్స్లో నేను చెప్పను, అలాంటి లైవ్స్లోనే ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారనమాట. ఈవెన్ క్రియేటర్స్ కూడా ఇప్పుడు నిన్న ఒకళ్ళు చెప్పారనమాట. ఆవిడ చెప్పింది ఏంటి అంటే, వాళ్ళ హస్బెండ్ వచ్చి అలా ఎందుకు అసలు నీకు డైరెక్ట్గా వాళ్ళు ఎలా కాల్ చేస్తారు అనేసి చెప్పడం వల్ల ఆవిడ ఆగారు, లేదంటే కట్టేసేవాళ్ళు కూడా అమౌంట్. సో అలా ఉన్నారనమాట. అంటే కొంచెం కూడా ఆలోచించకుండా లైక్ ఇప్పుడు వ్యూస్ వస్తాయి అనగానే పే చేసేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో అట్లా అలాంటివి ఏమీ ఉండవు. మీరు అలాంటి వాళ్ళకి, మీకు అసలు ఎవరు ఆ ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎవరికి పే చేయాల్సిన పని లేదు. ఇంకోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా టెక్ ఛానల్లో కానీ లేదంటే వేరే ఏ ఛానల్లో అయినా కామెంట్ చేశారనుకోండి, కామెంట్ చేస్తే వాళ్ళు అక్కడికక్కడ రిప్లై ఇవ్వడమో లేదంటే డైరెక్ట్గా మీకు ఛానల్ విజిట్ చేస్తే మీ ఛానల్లో కామెంట్ చేస్తారు. లేదు అంటే కనుక మొబైల్ నెంబర్ ఏమైనా దొరికిందనుకోండి, మీ మొబైల్ నెంబర్ డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ చేస్తారు. సో ఇలా వచ్చేసరికి ఏం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు, ఇప్పుడు మీరు ఒక ఛానల్లో కామెంట్ చేశారు కదా, ఆ మనిషినే నేను అన్నట్లు మాట్లాడుతున్నారు. కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఓన్లీ మెసేజెస్ త్రూ మాట్లాడతారనమాట. సో మీరు మాకు అమౌంట్ వేస్తే చాలు, మీరు డీటెయిల్స్ పంపిస్తే చాలు, మేము ఏదైనా చేస్తాము అని చెప్పి. సో అది ఇలాంటి స్కాములు చాలా చాలా రకాలైతే జరుగుతున్నాయి. మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బెటర్. అలాగే ఈ స్కామ్లో పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చెప్పిన వాళ్ళే ఉన్నారంటే ఇంకా చాలామందే ఉండుంటారు. కొంతమంది బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే అలా మోసపోయామని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. మొన్న ఒకళ్ళు కామెంట్ రాశారు, ఇట్లాగే 1500 అన్నారు, తీసుకున్న అదేంటి అల్గోరిథం అని చెప్పి మోసం చేశారు అనేసి కామెంట్లో రాశారు ఒకళ్ళు. అలా రకరకాల ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీ ఛానల్ నుంచి రాయకపోయినా, మీ ఛానల్ మెయిల్ ఐడి నుంచి రాయకపోయినా వేరే మెయిల్ నుంచి, అంటే మీరని బయట పడకూడదు అని మీకు అనుకుంటే మీరు ఏం మోసపోయారో అది కామెంట్స్ రూపంలో రాయండి. ఇక్కడ వేరే వాళ్ళకన్నా తెలుస్తుంది, అలా మోసపోకుండా ఉంటారు వాళ్ళు. సో వీలైతే మీకు టైం ఉంటే కామెంట్ రాయండి, లేదు సింపుల్గా నాకు కూడా ఇలాగే జరిగింది అనేసి అన్నా రాయండి. ఎంతమందికి జరిగింది అనేది తెలుస్తుంది జనాలకు కూడా. ఎందుకంటే నా దగ్గరికి ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది ఏం కాదు, నేను దీని గురించి ఇంతకు ముందు కూడా వీడియో చేశాను. అదొక వేరే రకం. అది మానిటైజేషన్ అవ్వకుండానే డబ్బులు ఇప్పిస్తాము, మా కమ్యూనిటీలో జాయిన్ అయితే రెవెన్యూ ఇప్పిస్తాము, లేదా పిన్ తెప్పిస్తాము. అసలు రెవెన్యూ అవ్వకుండా, మానిటైజేషన్ అవ్వకుండా అసలు రెవెన్యూ ఎట్లా వస్తుంది? ఇలా రకరకాలు అనమాట. సో వీళ్ళు ఏం చెప్తారంటే, ఇట్లా నమ్మించడానికి, నాకు ఆల్రెడీ 1,000,000 వ్యూస్ ఉన్నాయి, నేను అల్గోరిథం చేంజ్ చేస్తాను, నాకు అల్గోరిథం తెలుసు కాబట్టి నాకు 1,000,000 వ్యూస్ వచ్చినాయి అని చెప్తారు. సో ఎప్పుడైతే మీరు ఛానల్ లింక్ పెట్టండి అనేసి అడుగుతారో, మాకు అసలు ఆ ఛానల్ లేదు, మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఛానల్ వదిలేసి మేము జాబ్లో జాయిన్ అయిపోయాము. మరి జాబ్లో జాయిన్ అయినప్పుడు జాబ్ చూసుకోకుండా ఈ సోదుగోలంతా ఎందుకు వెనకాల? అది. సో అట్లాంటివి ఏమీ లేవు. మీరు ఎవరి దగ్గర దయచేసి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు, అది నేను చెప్పేది. చిన్న ఛానల్ లేదు, పెద్ద ఛానల్ లేదు, అసలు ఎంత జస్ట్ 10 వీడియోస్ ఉన్న వాళ్ళకి కూడా కామెంట్లు పెట్టారంట అల్గోరిథం సరిగ్గా లేదని చెప్పి. సో అలాంటి వాళ్ళే వీళ్ళు టార్గెట్. ఎందుకంటే చిన్న ఛానల్ అన్నప్పుడు ఏది చెప్పినా నమ్మేస్తారు. సో అందుకే వీళ్ళు ఏంటంటే, అంత చిన్న 10 వీడియోలు అసలు ఏముంటుంది, 10 వీడియోలకి వ్యూస్ రావాలంటే టైం పడుతుంది కదా, కంటెంట్ ఉంటేనే కదా వ్యూస్ వచ్చేది. దట్టు టైం పడుతుంది, అసలు కొత్త ఛానల్స్ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది ఎంతో కొంత. సో అది వదిలేసి ఈ టెనకాలు పడడం బాగా ఎక్కువైపోయింది అనమాట. సో ఎలాంటి అల్గోరిథము ఉండదు, ఎలాంటి చేంజెస్ చేసేది ఉండదు, ఎవ్వరు మీ వ్యూస్ కోసం గ్రోత్ కోసం చేయగలిగింది ఏమీ లేదు. అది. సో మీరు ఎవరిని ఏం చేసినా, ఇప్పుడు ఛానల్ చెక్కింగ్ కోసం మొన్న నేను ఛానల్ చెక్ చేయించుకోమని చెప్పాను, గుర్తుందా మీకు? వీడియో చేసి పెట్టాను. సో దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఛానల్ చెక్కింగ్ అంటే ఏంటి అంటే, వీడియోస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, యూట్యూబ్ రూల్ ప్రకారం ఉన్నాయా లేదా, అండ్ మానిటైజేషన్ టైంలో ఎలా ఉండాలి అనేది, అది వేరు ఇది వేరు. అసలు ఛానల్ గ్రో చేయడం అనేది ఎవ్వరూ చేయలేని పని. డబ్బులు ఇచ్చేదో వ్యూస్ కొనుక్కోవడము ఇట్లాంటివన్నీ కూడా ఏవి వర్కౌట్ అవ్వవు. అలాంటి ఛానల్స్ స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని
పోతున్నాయి ఎక్కువగా ఈ మధ్య ఛానల్స్. అలాగే ఎప్పటి వరకు అయితే ఈ అల్గోరిథమ్ ఇష్యూ ఉంది రిజాల్వ్ చేస్తాము అని వస్తున్నారో, కాంటాక్ట్ అవుతున్నారో, ఈ క్రియేటర్స్కి వాళ్ళు దేవుళ్ళలాగా కనిపిస్తున్నారనమాట. ఎప్పుడైతే మేము స్కామ్లో పడ్డాము అనేది వాళ్ళకి డౌట్ వస్తుందో, ఏదో మొత్తం గొరిగించుకున్న తర్వాత అప్పుడు డౌట్ వస్తుంది అనమాట. అలా ఒకళ్ళ దగ్గర అయితే 6,000 మొత్తం, ఏది ఒకసారి 2,000 ఒకసారి 300 ఒకసారి పిన్ ఎక్కడెక్కడో ఉంది, 800 కడితే పిన్ వస్తుందని, ఇలా రకరకాలుగా 6,000 తీసుకున్న తర్వాత ఆవిడకి అర్థమైంది, అప్పటికి మోసపోయానని అప్పటికి అర్థమైంది. ఏది 4-5 సార్లు పేమెంట్ పే చేసిన తర్వాత వాళ్ళకి. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేశారనమాట. బెదిరించడం ఎట్లాగా, మీరు అసలు యూట్యూబ్లో ఎట్లా గ్రో అవుతారో చూస్తాము, మా కమ్యూనిటీలో మీ ఫోటో పెట్టి ఇట్లా ఈ ఛానల్ గ్రో అవ్వకుండా చేయాలని చెప్పి ఇట్లా రకరకాలు. ఎవ్వరు ఏమీ చేయలేరు ఇక్కడ. మీ ఛానల్లో కంటెంట్ ఉండి మీరు కరెక్ట్గా పోస్ట్ చేస్తే ఎవ్వరు ఆపగలిగింది ఏం లేదు. అండ్ కొంతమంది ఏమనుకుంటారు, రిపోర్ట్స్ కొడితే అయిపోద్ది ఛానల్. అసలు అలాంటిది ఏం లేదు. మీరు మెయిన్ ఏంటంటే నెగిటివ్ ఎక్కువైపోయింది క్రియేటర్స్ ఆలోచనల్లో కూడా. మన పని మనం చేసుకుందాము అనే దానికంటే వాళ్ళు ఎవరు మనకు హాని చేస్తారో, ఇప్పుడు మీరు ఎవరికి ఏమి చేయకపోతే మీకు ఎవరు ఏమి చేయరు. మీకు అయినా కూడా చేస్తున్నారంటే మీకేం కాదు. మీరు మంచిగా ఉండి ఆలోచిస్తూ చేశారు అంటే ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది. ఎంతసేపు ఆ మైండ్లో నెగిటివ్ పెట్టుకుని వాళ్ళెవరో రిపోర్ట్ కొట్టారేమో, వీళ్ళెవరో మనం ఎవరిని కదిలించినంతకాలం మన ఎవరు కదిలించరు, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు అలాంటి వాటికి ఏమి భయపడాల్సిన పని లేదు. మీ కంటెంట్ పైన మీరు ఫోకస్ చేసి వీడియోస్ చేయండి, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అప్పటి వరకు ఎవరైతే దేవుళ్ళలాగా కనపడుతున్నారో సడన్గా ఇట్లా దెయ్యాలలాగా కనపడుతున్నారు అనమాట. ఇలా బెదిరించడం స్టార్ట్ చేసిన తర్వాత వణికిపోతున్నారు కొంతమంది లేడీస్ అయితే. అసలు ఇంట్లో తెలియదు, ఇంట్లో తెలిస్తే అసలు మా హస్బెండ్ ఊరుకోరు అది ఇది అని చెప్పి. సో ఇట్లాంటి వాళ్ళు ఎందుకు లేడీసే టార్గెట్ అంటే, ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పలేరు కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా వచ్చిన వాళ్ళు, నా దగ్గరికి లేడీస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు కాదు, ఎప్పటి నుంచో. నేను లాస్ట్ టైం కూడా వీడియో చేశాను, అప్పటి నుంచి కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. అదేంటండి నేను వీడియో కూడా చేసి పెట్టాను కదా అంటే, వీడియోస్ చూడరు. దాంట్లో పడిన తర్వాత ఏదైతే ఈజీగా ఉంటుందో, ఏదైతే ఫాస్ట్గా అవుతుందో అదే చూడడానికి చేస్తున్నారు తప్ప కరెక్ట్ వే ఏది ఉందో అనేది అది పట్టించుకోవట్లేదు. అక్కడే మిస్టేక్ జరుగుతుంది. అండ్ కొంతమంది ఏమో మేము సబ్స్క్రైబర్స్ని ఇస్తాము, వ్యూస్ని ఇస్తాము, లేదా వాచ్ అవర్స్ని ఇస్తాము, మీకు మానిటైజేషన్ అయిపోయేలాగా చేస్తామని చెప్పి అమౌంట్లు తీసుకోవడం. అండ్ అలా వచ్చినవి ఆర్గానిక్గా వచ్చినవి కాదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే అవి ఆర్గానిక్గా మేము ఇస్తున్నామని చెప్తున్నారు. అది అసలు ఆర్గానిక్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా రీచ్ అవ్వాలి. ఆటోమేటిక్గా రీచ్ అయితే అది ఆర్గానిక్ వ్యూస్. ఆర్గానిక్ కాకుండా ఇలా పే చేసినంత మాత్రాన, అలాగే ఒక ఛానల్ పోయింది కూడా ఉంది. సబ్స్క్రైబర్స్ని ఇలాగే పే చేసి కొనుక్కోవడం వల్ల ఒక ఛానల్ పోయింది కూడా. వాళ్ళు ఫస్ట్ ఛానల్ స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని పోయింది. అలా కొన్న తర్వాత మళ్ళీ రెండో ఛానల్ అదే డివైస్లో క్రియేట్ చేయడం వల్ల అదే ఫోన్ నెంబర్తో మళ్ళీ పోయింది ఇంకో ఛానల్ కూడా. సో అలా ఉంటుందన్నమాట. మనం ఏ మిస్టేక్ చేసినా యూట్యూబ్లో మీరు జెన్యూన్ వేలో వెళ్ళినంత ఉత్తమం ఇంకోటి లేదు. మీరు కరెక్ట్గా వెళ్తే, కరెక్ట్గా ఇప్పుడు ఏ టెక్ ఛానల్ అయినా చూడండి, చాలామంది ఉన్నారు తెలుగులో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏది కరెక్ట్ అనేది ఆలోచించండి. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా సరే, ఈవెన్ నేను చెప్పినా సరే, ఇది కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించుకోండి. మీకు మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. గుడ్డిగా అలా వెళ్ళిపోవద్దు ఏది కూడా. మీకు మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి, ఇది కరెక్టా కాదా, ఎందుకు ఇట్లా చెప్తున్నారు వీళ్ళు, ఇది కరెక్టా కాదా అనేది ఆలోచించుకుంటే మీకే అర్థమవుద్ది. ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్లో మెయిన్ కావాల్సింది అది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి స్కామ్స్లో అయితే పడకండి దయచేసి. అండ్ వ్యూస్ కోసం ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు. వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాలి. ఛానల్ గ్రో కూడా ఆటోమేటిక్గా అదే అవుతుంది. మెయిన్ మీ కంటెంట్ ఇంపార్టెంట్ అంతే. మీరు ఏం పెడుతున్నారో అది కాన్షియస్గా పెట్టండి. అది జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించుకుని పెట్టండి. అది మెయిన్ ఇంపార్టెంట్ అంతే.